రాష్ట్రంలో పేరుకుపోయిన ధరణి అప్లికేషన్ల పరిష్కారానికి ఇవాల్టి నుంచి 9వ తారీఖు వరకు స్పెషల్ డ్రైవ్ చేపట్టనున్నారు. ప్రతి మండలంలో 2 నుంచి 3 టీమ్స్ ని నియమించనున్నారు. తహసీల్దార్, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్ నేతృత్వంలో పనిచేస్తాయి. ప్రతి దరఖాస్తును పరిశీలించి అవసరమైతే ఫీల్డ్ ఇన్స్పెక్షన్ చేసి రిపోర్ట్ ఇస్తారు. ప్రతి తహసీల్దార్ కార్యాలయంలో అధికారులు అందుబాటులో ఉంటారు. పారా లీగల్స్, డిఆర్డీఏలో పనిచేస్తున్న కమ్యూనిటీ సర్వేయర్లు, అగ్రికల్చర్ విస్తరణ అధికారులు, పంచాయతీ సెక్రటరీలను కూడా స్పెషల్ డ్రైవ్ లో వినియోగించుకోనున్నారు. గ్రామాల వారీగా మాడ్యూళ్ల వారీగా జాబితాలను సిద్ధం చేసి టీమ్స్ కి తహసీల్దార్ అందజేస్తారు. ప్రతి దరఖాస్తుదారుడికి వాట్సాప్ ద్వారా సమాచారాన్ని అందజేస్తారు. డాక్యుమెంట్లు అవసరమైతే అడగొచ్చు. అలాగే సేత్వార్, ఖాస్రా, సెసెల్లా పహానీ, పాత పహానీ, 1B రిజిస్టర్, ధరణి డేటాను పరిశీలిస్తారు. అసైన్మెంట్, ఇనాం, పీఓటీ రిజిస్టర్స్, భూదాన్, వర్ప్, ఎండోమెంట్ ల్యాండ్ రికార్డులు అవసరమైతే వెరిఫై చేసి అధికారాన్ని కట్టబెడుతూ సీసీఎల్ఏ నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ చేశారు. అవసరమైతే ఫీల్డ్ విజిట్ చేస్తారు. స్థానిక విచారణ చేసి వాస్తవాలు తెలుసుకునేందుకు అవకాశం ఇచ్చారు. ఫీల్డ్ విచారణ పూర్తయిన తరువాత అప్లికేషన్లపై రిపోర్ట్ సమర్పిస్తారు. అవి ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు. ప్రతి రిపోర్ట్ తప్పనిసరిగా అప్రూవల్ ఇచ్చే అథారిటీకి పంపిస్తారు. అప్రూవల్ చేసే అథారిటీ వాటిని నిర్దేశించిన ఫార్మాట్ ద్వారా ఆమోదించడం లేదా తిరస్కరించుతున్నట్లు పేర్కొంటూ ఉన్నతాధికారులకు సమర్పిస్తారు. మార్చి 1 నుంచి 9వ తేదీ వరకు రెవెన్యూ స్పెషల్ డ్రైవ్ ద్వారా పెండింగ్లోని ప్రతి దరఖాస్తును పరిష్కరించాలని, ఏ ఒక్కటి పెండింగ్లో ఉంచొద్దని ఆదేశించారు. ప్రభుత్వ భూములను తప్పనిసరిగా పరిరక్షించే విధంగా డ్రైవ్ ఉండాలన్నారు. తహసీల్దార్, ఆర్టీఓల ద్వారా కలెక్టర్లను ప్రతిరోజు మానిటరింగ్ చేయాలని మార్గనిర్దేశం చేశారు. అయితే స్పెషల్ డ్రైవ్ ప్రోగ్రాం పూర్తిగా ధరణి కమిటీ డిజైన్ చేయడం గమనార్హం. రైతులను ఇబ్బందులకు గురి చేయకుండా పూర్తి చేయాలని మార్గనిర్దేశాల్లో ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఓవరాల్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విక్రాంత్ అందిస్తారు. విక్రాంత్కి మనం చూసుకుంటే నేటి నుంచి ధరణి స్పెషల్ డ్రైవ్ ఉండబోతున్నట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్ ఏంటి? గుడ్ మార్నింగ్ శ్రావ్య. తెలంగాణ ప్రభుత్వం నేటి నుంచి ధరణి స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తా ఉంది. ఈ డ్రైవ్ ఈ నెల 9 వరకు కూడా ఉండబోతోంది. ఈ డ్రైవ్ లో ధరణి వెబ్సైట్ కి సంబంధించి పెండింగ్ లో ఉన్నటువంటి దరఖాస్తులను పరిష్కరిస్తారు. ఇందుకోసం ప్రతి మండలంలో కూడా 2 నుంచి 3 టీంలు కూడా పనిచేయబోతున్నాయి. అధికారులు అవసరమైతే పొలాలు, స్థలాలు దగ్గరికి వెళ్లి కూడా స్వయంగా పరిశీలిస్తారు, రిపోర్ట్ రెడీ చేస్తారు. ఈ సందర్భంగా వారు అప్పటికప్పుడు సమస్యలను కూడా పరిష్కరిస్తారు. ఇలా వారు పరిష్కరించేలా కూడా అధికారాలను ప్రభుత్వం వారికి బదలాయిస్తూ కూడా కొత్త మార్గదర్శకాలను కూడా నిన్న ప్రభుత్వం జారీ చేసింది. ఆ అధికారులను తమ పని పూర్తి చేశాక ఓ రిపోర్ట్ రెడీ చేసి కూడా దాన్ని సీసీఎల్ఏకు అప్పగిస్తారు. సీసీఎల్ఏ అంటే భూ పరిపాలన ప్రధాన కమిషనర్ కు అప్పగిస్తారు. ఈ సీసీఎల్ఏకి రిపోర్ట్ ఇవ్వడంతో పాటు దరఖాస్తు పని ఎంతవరకు పూర్తయిందో కూడా మెసేజ్ రూపంలో కూడా దరఖాస్తుదారుకి సందేశం కూడా పంపబోతున్నారు. ఈ రోజు నుంచి కూడా ధరణి పెండింగ్ దరఖాస్తును పరిశీలించే పనిలో ఆ తహసీల్దార్లతో పాటు ఆర్డీఓలు, జిల్లాధికారులు, సీసీఎల్ఏ చూసుకుంటుంది. వీరంతా కూడా పెండింగ్ సమస్యల్ని మండలాల్లోనే పరిష్కరిస్తారు. అయితే ప్రస్తుతం పెండింగ్ లో దాదాపు 2.5 లక్షలకు పైగా దరఖాస్తులు ఉన్నాయి. వీటన్నిటిని 9వ తేదీలో పరిష్కరించడం అంత తేలికైన విషయం అయితే కాదు. ఇవన్నీ కూడా గత 2 ఏళ్లుగా కూడా పెండింగ్ లో ఉన్న సమస్యలు. వీటిలో పట్టాదారు పాస్ పుస్తకాలు డేటాను సరి చేయాల్సినవి దాదాపు 1 లక్ష దాకా ఉన్నాయి. ఇంకా 15 రకాల సమస్యలతో పాటు మిగతా సమస్యలన్నీ ఉన్న నేపథ్యంలో కూడా ధరణి పోర్టల్ మంచిదని కూడా గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఈ ధరణి పోర్టల్ తీసుకొచ్చింది. అయితే ఇదే పోర్టల్ ద్వారా కూడా రైతులకు అనేక ఇబ్బందులు కూడా తెచ్చిపెట్టింది. వారు తమ సమస్యలను ఎలా పరిష్కరించాలో తెలియక కూడా 2-3 సంవత్సరాల నుంచి కూడా కలెక్టరేట్ల చుట్టూ కూడా తిరుగుతా ఉన్నారు. సీసీఎల్ఏ ఆఫీసుల చుట్టూ కూడా క్యూ కట్టాల్సిన పరిస్థితి వచ్చింది. ఏదేమైనప్పటికీ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రం ఆ సమస్యను పరిష్కరిస్తామని ఎన్నికల సమయంలో హామీ ఇచ్చిన నేపథ్యంలో ఇప్పటికే ఈ కొత్త ప్రభుత్వం కూడా ఒక కమిటీని వేసి పరిష్కారం వైపుగా అడుగులు వేస్తా ఉంది. ధరణి సమస్యలు ఉన్నవారు ఈ మార్చి 9 లోపు కూడా సంబంధిత మండలానికి కూడా వెళ్లాల్సి ఉంటుంది. అవసరమైతే అధికారులు ఈ భూమి సమస్యకు సంబంధించి అధికారులే రైతుల దగ్గరకు వస్తారు. వారు చూపించాల్సిన పత్రాలు, పాస్ పుస్తకాలు, ఐడి కార్డులు కూడా రెడీగా పెట్టుకోవాల్సి ఉంటుంది రైతులంతా కూడా. దాని ద్వారా అధికారులు వెంటనే సమస్యను పరిష్కరిస్తారు. ఏవైనా డేటా కరెక్షన్స్ ఉంటే వెంటనే సరిచేస్తారు. ఒకవేళ సమస్య పెద్దదైతే మాత్రం దాన్ని సీసీఎల్ఏకి పంపి ఆ సమస్య పరిష్కారం ఎంతవరకు వచ్చిందో కూడా దానికి సంబంధించి కూడా ఫోన్ కు ఎప్పటికప్పుడు మెసేజ్ పంపుతూ ఉంటారు. అంతా అయ్యాక సమస్య పరిష్కారం అయ్యాక ఈ మొత్తం సమాచారాన్ని కూడా ఆన్లైన్ లో భద్రపరుస్తారు. కాబట్టి దరఖాస్తుదారులు కూడా ఎలాంటి సమస్యలు ఉండబోవని మాత్రం ప్రభుత్వం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ రైతులు మాత్రం హర్షిస్తా ఉన్నారు. ఎన్నో ఏళ్లుగా పెండింగ్
పెండింగ్ లో ఉన్నటువంటి తమ దరఖాస్తులను స్వీకరించడానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ముందుకు రావడంతో కూడా రైతులంతా ఆశలతో ఉన్నారు. చాలా మంది రైతులు పెండింగ్ లో ఉండడం ద్వారా అమ్మకానికి కూడా పెట్టలేని పరిస్థితి కూడా కొంతమంది రైతులు ఉంది. అదేవిధంగా రైతు బంధు కూడా నోచుకోని రైతులు ఉన్నారు. ఇలాంటి సమస్యలు చిన్న చిన్న సమస్యలు కూడా కలెక్టరేట్ల చుట్టూ తిరిగిన పరిస్థితి కూడా ఉన్న నేపథ్యంలో కూడా వారందరి చిన్న చిన్న సమస్యలున్న సమస్యల రైతులందరూ కూడా ఈ నెల 9వ తారీఖు లోపు మాత్రం పరిష్కరించే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది శ్రావ్య. థ్యాంక్ యూ విక్రాంత్.